దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. భగవంతుడు అర్జునుని ఉపదేశ శ్రవణ అర్హత కలిగిన వాడిగా తీర్చిదిద్దుతూ 2వ అధ్యాయంలో 12వ శ్లోకం దగ్గర నుంచి అసలు ఉపదేశాన్ని ఆరంభం చేస్తాడు. మొదటి అధ్యాయం ఆరంభం నుండి 2వ అధ్యాయం 11వ శ్లోకం దాకా ఇదంతా గీతకి పూర్వపీఠిక అని అంటాము. ఆత్మతత్వ జ్ఞానానికే సాంఖ్యము అని పేరు. 2వ అధ్యాయాన్ని సాంఖ్యయోగము అంటారు. ఆత్మతత్వ జ్ఞానం ఎంతెంత కలిగితే అంతంత మనకి లాభం, క్షేమం కూడా. అది కాకుండా లోకంలో ఇతరత్ర మనకి ఎంతో ఆకర్షకంగా పెద్ద పెద్ద వేదవాదాలు మనకి వినిపిస్తున్నట్లుగా చేసినా అది మనకి శ్రేయస్కరం కాదు. చెప్పవలసిన సారాన్ని మనం ఎంతెంత గ్రహిస్తే అంతంత మంచిది. ఆ గ్రహించిన దానికి తగ్గట్లుగా ఫలాన్ని కోరకుండా ఆచరించడం మన కర్తవ్యం అని అర్జునుడికి 2వ అధ్యాయాన్ని ఉపదేశం చేసి భగవంతుడు అర్జునుడిని ఆచరించాల్సిన కర్మ విషయం నిష్ట కలగడాన్ని ప్రేరేపిస్తున్నాడు.